అధివాసాలు చేస్తారు, పుష్పాధివాసాలు చేస్తారు. ఇట్లా అన్నిటి యందు అధివాసం చేస్తారు మూర్తుల్ని. చేసి ఆ అన్నిటిలో అధివాసము చేసినటువంటి మూర్తికి అన్ని రకాలైనటువంటి కళల్ని తీసుకొని వచ్చి మెల్లిగా జపాల ద్వారా అనుష్ఠానం ద్వారా చాలామంది అడుగుతారు, ఏమండి ఓ రాయిని పెట్టి దేవుడు అంటారు, మీరేవో 4 మంత్రాలు చదివితే రాయిలో శక్తి వస్తుందా అని. ఏమ్మా ఇవాళ ఒక కాగితం తీసుకొని ఓ 100 రూపాయల స్టాంపు పేపర్ వేస్తే 1 కోటి రూపాయల ఆస్తిని అందులో మీరు రాసుకోగలుగుతున్నారుగా. మరి అది కాగితం ముక్కే 100 రూపాయల స్టాంపు వల్ల 1 కోటి రూపాయలు మీరనుకుండే భౌతికమైన దాంట్లోనే అంత గొప్పగా కనిపిస్తూ ఉంటే, మంత్రస్వరూపమై సమస్తమైనటువంటి మూలాలకి పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి వేదమంత్రాలు చదివితే ఒక శిల సమస్తమైన ఆ దేవతా శక్తులు ఆవహించబడి అద్భుతమైనటువంటి అనుగ్రహించే స్థితికి ఎందుకు రాదు? మీరు అజ్ఞానంతో పెట్టుకున్న కాగితానికి ఉన్న విలువ లేదనే కాదయ్యా, ఇది వేదము. నువ్వేదో చిన్న శాసనంలో రాసుకుంటేనే అంత విలువ నువ్వు చూపించగలిగినప్పుడు ఆ మూర్తిలో ఎంత విలువ వస్తుంది? కాబట్టి చక్కగా ఆ స్వామివారికి అన్నీ చేసి గోదర్శనాలు చేయించి దర్పణ దర్శనాలు ఆయనకు చూపించి అన్నముతోటి చక్కగా తీసుకొని వచ్చి అన్న రాశిని ముందర పోసి గోవుని తర్వాత దర్శనం చేయించి చాలా విశేషమైనటువంటి ప్రక్రియలతో కింద మొత్తము అన్నీ కూడా మనకి యంత్రాలని పెట్టి మూల యంత్రాలని పెట్టి పైన కలశాలని పెట్టి మానవ శరీరము ఎలా ఉంటుందో అలా ఒక శరీరము అనేటటువంటిది దేవాలయం అనేటటువంటిదంతా ఒక శరీరంగా పెట్టి అందులో హృదయస్థానములో ఖచ్చితంగా విమానాలు చూసుకొని హృత్స్థానములో పరమాత్మని తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేసి ఆ పరమాత్మని ప్రతిష్ఠ చేసినటువంటి వైభవం అంటే ఎక్కడ పరమాత్మ ఉంటే ఈ మొత్తము జీవం వచ్చి ఆయనచే ఈ క్షేత్రమంతా నడపబడుతుందో అలా వైదిక మంత్రాలన్నీ తీసుకొని వెళ్ళి స్వామిని తీసుకొని అక్కడ ప్రతిష్ఠ చేసి కూర్చోబెడితే ఈ శరీరం ఏముందమ్మా? జడమే కదా. ఇప్పుడు ముక్కు, కన్ను, చెవు ఇవన్నీ బాగున్నాయి, అందరు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఈ శరీరంలో జీవం పోయి నిస్తేజంగా పడుకొని ఉంటే ఆ ముక్కుంది, ఆ కన్నుంది, ఆ చెవు ఉంది, అన్నీ నిన్నున్నవన్నీ ఉన్నాయి, కానీ ఏం పనిచేయట్లేదు కదా. అలాగే ఈ దేవాలయము అనేటటువంటిది మొత్తము కన్ను, ముక్కు, చెవు అన్నీ ఇచ్చిన తర్వాత అందులో పరమాత్మ అనేటటువంటి చైతన్యము నింపటమే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంప్రోక్షణ. ఈ మొత్తము అయిన తర్వాత పరిపూర్ణంగా దేవతలందరికీ అన్నం పెట్టాలిగా. ఇప్పుడు మనం మనుషులకు అన్నం పెడుతున్నాం, అన్న సంప్రోక్షణ అన్నము అనేటటువంటిది దానము చేయటం వల్ల, అన్నము అనేది వితరంగా అక్కడ పంచడం వల్ల శాంతి జరుగుతుంది. మరి దేవతలకు కూడా శాంతి కావాలిగా. ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దేవతలందరికీ పురోహితుడు ఎవరు? అగ్నిమీళే పురోహితం దేవం ఋత్విజం. దేవతల యొక్క పురోహితుడు ఋత్విక్కు ఎవరయ్యా అంటే అగ్నిహోత్రుడు. కాబట్టి ఆయన ద్వారా పూర్ణాహుతిగా ఈ దేవతలకి మిగతా అందరి దేవతలకి భోజనం పెట్టి ఆ అందరూ భోజనం చేశారు అన్న తర్వాత తృప్తిగా మనం చేసేటటువంటి భోజనము ఆ మొత్తము శాంతికి కారణము. చివరికి జరిగేటటువంటి అన్నశాంతితోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగియటము అనేది జరుగుతుంది.